లాక్కు రావాలని చూస్తున్నారు వాళ్ళు. వీళ్ళు చేసే ప్రతిదీ నెత్తినేసుకోవాలనుకోవచ్చు. సోమవీర్రాజు గారి మీద దాడి జరిగింది అన్నారు, మళ్ళీ ఏమో లేదు దాడి జరగలేదు, ఎలాంటిది లేదని వీళ్ళ వైసీపీ వాళ్ళు చెప్పారు. అంటే అవన్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? అదొక డ్రామాటికల్ గా లోపల జరిగే చిన్న చిన్న ఇష్యూస్ ని ప్లేయర్. ఇప్పుడు ఇదివరకు అదే సోమవీర్రాజుని ఇటు దొంగదం చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు సోమవీర్రాజు మంచి ఆ విధంగా సోమవీర్రాజు కొంచెం పాజిటివ్ కవరేజ్ వచ్చింది, సంతోషపడాలి. పోరాట ఎదురయ్యాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? సైలెంట్ గా వెళ్ళాడు ఆయన. ప్రతి దాంట్లో కూడా జగన్ ని తిట్టే విషయాల్లో ఆయన క్లియర్ అండి, అందులో ఏం సైలెంట్ ఉండట్లేదు ఆయన. చంద్రబాబు గారు ఏదైతే నెత్తిన పెట్టుకుంటారో అది ప్రతిదీ పవన్ కళ్యాణ్ నెత్తిన పెట్టుకుంటున్నాడు కదా. ఎక్కడ ఆగుతున్నాడు ఆయన? కవరేజ్ పరంగా ఆయనకి తక్కువ రావచ్చు అంతే, అంత మించి లేదు. సార్ ఒకటి, ఏపీలో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకి ఏమన్నా రంగం సిద్ధం అవుతుందా, ప్రిపేర్ అవుతున్నారా? చెయ్యాల్సి వస్తుంది వాస్తవంగా అయితే గనక. వచ్చే నెలకు అయిపోతుంది, ఏప్రిల్ నాటికి మున్సిపాలిటీ టర్మ్ అయిపోతుంది, పంచాయతీల టర్మ్ అయిపోతుంది. అవును, చేయాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘాన్ని. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఓకే అంటేనే చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని వీళ్ళు అడిగితే ఎవరు మాట్లాడట్లేదు కదా. ఇప్పుడు అందుకని ఆయన ఎవరో తాండవ యోగేష్ లాయరు హైకోర్టు పిటిషన్ వేశారు. హైకోర్టు ఇప్పుడు ప్రభుత్వాన్ని అడిగింది, ఎన్నికల సంఘాన్ని కూడా అడిగింది. ఇప్పుడు తేలిపోతుంది. నెక్స్ట్ వాళ్ళు కౌంటర్ వేయాలి కదా, ఎలక్షన్ జరుగుతుందా లేదని తేలిపోబోతుంది. అంటే అప్పుడు అక్టోబర్ లోనే రెడీ అయ్యారు. అప్పుడు ఆమె నీలం సాహ్ని అంతా